రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ప్రతి ఒక్కరికి కూడాను. టోటల్ వేకెన్సీ చూసుకుంటే ఓన్లీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండి 5,810 ఉన్నాయి. ఆల్రెడీ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ 21వ తేదీ నుంచి అక్టోబర్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ నవంబర్ మనకి 20వ తేదీ వరకు అయితే ఈ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అనేది 1 మంత్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ విషయానికి వస్తే 18 to 33 ఇయర్స్ ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, బీసీ కేటగిరీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం. అలాగే మనకి ఇందులో CBT 1 CBT 2 ఉంటాయి కాబట్టి CBT 1 చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. అలాగే మ్యాథ్స్ నుంచి 30, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే రీజనింగ్ సంబంధించి 30. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్. 90 మినిట్స్లో అయితే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సిన విషయం. అయితే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. నెక్స్ట్ చూసుకుంటే చాలామంది అయితే ఏది సేఫ్ జోను, ఏది డేంజర్ జోను అని ఐడెంటిఫై చేయడానికి నాకు తెలిసిన కొన్ని చెప్తాను. అలాగే మీరు కూడా ఒకసారి నేను చెప్పేది ఇంత ఏకీభవిస్తారా, లేకపోతే మీరు ఏదైనా ఇంకా ఏదైనా ఉంటే దానికి నెగిటివ్ అది కామెంట్ అయితే మీరు చేయండి. పాజిటివ్గా అయితే నేను తీసుకుంటాను ప్రతి ఒక్కటి కూడాను. అలాగే హౌ టు సెలెక్ట్ సేఫ్ జోన్ అండ్ డేంజర్ జోన్స్ అనేసి మనం చూసుకున్నట్లయితే చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి కదా. నేనే కాదండి, ఎవరు చెప్పినా కూడా అది సేఫ్ జోనా డేంజర్ జోనా అనేసి పక్కన పెడితే ప్రతిదీ కూడా డేంజర్ జోన్ లాగే మనం ఫీల్ అవ్వాలండి. ఎప్పుడైతే ప్రతి జోన్ కూడా డేంజర్గా ఫీల్ అవుతామో దానిపైన గ్రిప్ ఎక్కువ వస్తుంది, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి జోన్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని విషయాలు చూసుకుంటే సేఫ్ డేంజర్ చూసుకుంటే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నైతే సికింద్రాబాద్కి ప్రయారిటీ ఇస్తారంటే అక్కడ పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడాను. అయితే ఫస్ట్ ఏ రకంగా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏదైనా ఒక అప్లై చేసేటప్పుడు మనం వెళ్తాం కదా, జోన్ అయితే సెలెక్ట్ చేస్తాం. ఒక్కసారి జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్లో అయితే చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి అప్లై చేసే ముందులో ఇవన్నీ పక్కాగా తెలుసుకొని మాత్రమే అప్లై చేస్తే బెటర్. అయితే ఫస్ట్ మనకి జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ జోన్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. టోటల్గా నోటిఫికేషన్ ఇస్తారు కదా, ఆ నోటిఫికేషన్ అయితే క్లారిటీగా ప్రతి ఒక్కటి కూడా చదవాలి. చదివిన తర్వాత ప్రతి పాయింట్ చదివిన తర్వాత మాత్రమే మనం అప్లై చేయాలి. ఏదో మూకమ్మడిగా అందరూ అప్లై చేస్తున్నారు కదా మనము అప్లై చేసేద్దాం అనే విధంగా అయితే వద్దు. ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే లాస్ట్లో మీకు దెబ్బడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్గా మీకు ఓన్గా మీరు చెక్ చేసుకుని నోటిఫికేషన్ ఒక రోజు మొత్తం చదవండి, తర్వాత అప్లై చేయండి అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసిన జోన్ అనేది మీకు కంఫర్టబుల్గా చూసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఆ జోన్లో మీ కేటగిరీ అంటే మీ క్యాస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే విషయం ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే డెసిషన్ మేకింగ్ కూడా మీదే. ఎవరో చెప్తే మీరు అప్లై చేయకండి, మీరు డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఆ జోన్కి సెలెక్ట్ అయితే మీకు దూరంగా ఉంటే పక్కాగా అయితే మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సిందే. తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసి మేము వస్తామని మీకు జాబ్ అయితే ఇక్కడ ఎవరు, మీరు ఏ జోన్లో సెలెక్ట్ అవుతారో ఆ జోన్కి మాత్రమే వెళ్ళాల్సిందే. ఒకవేళ మన తెలుగు రాష్ట్రంలో అనుకోండి, మీరు ముంబైకి పెట్టారా, చెన్నైకి పెట్టారా, బెంగళూరుకి పెట్టారా, ఒకవేళ మీరు అక్కడ సెలెక్ట్ అయ్యారనుకోండి, సెలెక్ట్ అవ్వడం అంతా CBT 1 అయిపోయిన తర్వాత CBT 2 ఉంటుంది. CBT 2 తర్వాత మాత్రమే మీకు సెలెక్షన్ అనేది వస్తుంది, అందులో కట్ ఆఫ్ మార్క్స్ ప్రకారం. కాబట్టి ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా కూడాను బాధపడకూడదు. కొన్ని సందర్భాలు చాలామంది అయితే పక్క జోన్కి పెడతారు, ఏదో వేకెన్సీ ఉందని సెలెక్ట్ అవుతారు, కానీ ఆ జోన్కి వెళ్ళడానికి ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే బ్యాచిలర్గా ఉండేటప్పుడు అయితే దూరంగా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీతో ఉన్నారనుకోండి, మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే ఫ్యామిలీ మొత్తాన్ని అయితే మీరు పట్టుకొని వెళ్ళాల్సింది అక్కడికి. లేదు ఎక్కడైనా జాబ్ చేస్తాము అనుకున్న వ్యక్తులైతే మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే డెసిషన్ అనేది మీ యొక్క ఆలోచన, దానికైతే ఎవరు కూడా అడ్డు పెట్టరు, అది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఎలాగొన్నాయో చెక్ చేసుకోండి. 2025లో ఆల్రెడీ మనకి ఎన్టీపీసీకి సంబంధించిన CBT 1 అయిపోయింది, క్వాలిఫై అయిన వాళ్ళందరూ CBT 2 కూడా రాశారు కదా. ఆ కట్ ఆఫ్స్ అనేవి ఎలాగొన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎవరైనా కూడాను
ఎవరైనా కూడాను మ్యాక్సిమం అయితే టార్గెట్ అయింది, అది ఏ జోన్ అయినా అవ్వచ్చు. మ్యాక్సిమం అయితే మీరు 80+ వచ్చేటట్టుగా అయితే చెక్ చేసుకోవాలి. 80+ వస్తే 100% అనేది మీరు కంపల్సరీగా అయితే CBT 2కి సెలెక్ట్ అవుతారు. CBT 1 నుంచి CBT 2కి వెళ్తారు. CBT 1 అనేది ఓన్లీ ప్రిలిమినరీ లాంటిది. మీరు CBT 2కి అక్కడ అసలైన ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. CBT 1 కూడా అంత అసమస్యం కాదు, కానీ CBT 1 అయిన తర్వాత మాత్రమే CBT 2కి వెళ్తారు. అయితే మీరు ఏ జోన్కి అప్లై చేసుకున్న కన్నా సేఫ్ స్కోర్లో ఉండాలంటే, సేఫ్గా ఉండాలంటే 80% అబవ్ అయితే రావాలి, మస్ట్ అండ్ షుడ్ బీగా. అలాగే ఎక్కడైనా మేము జాబ్ చేసుకుంటాం, మాకు జాబ్ ఇంపార్టెంట్ రైల్వే డిపార్ట్మెంట్లో అనుకున్న వాళ్ళైతే అది చాయిస్ అనేది మీదేనండి. ఎవరు చెప్పేది వినొద్దు, అది మీ యొక్క ఓన్ చాయిస్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి అన్ని జోన్లు కలిపి మన ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే అన్ని జోన్లు కలిపి కూడా టోటల్గా 5810 జాబ్స్ అయితే ఉన్నాయి. అయితే ఒక్కొక్క జోన్లో ఎన్ని వేకెన్సీ ఇచ్చారో ఒకసారి చూద్దాం. మనకి అహ్మదాబాద్ చూసుకుంటే 79 ఇచ్చారు, అజ్మర్ 345, బెంగళూరు 241, భోపాల్ 382, భువనేశ్వర్ 231, బిలాస్పూర్ 864, చండీగఢ్ 199, ముజఫర్ 21, పాట్నా 23, రాంచీ 651, సిలిగురి 21, చెన్నై 187, గోరఖ్పూర్ 111, గువాహతి 56, జమ్మూ శ్రీనగర్ 32, కల్కట్టా 685, మల్దా 522, ముంబై 596, ప్రయాగ్రాజ్ 110, సికింద్రాబాద్ 396 అండ్ తిరువనంతపురం 58. టోటల్గా ఇవన్నీ కూడా అన్ని జోన్స్లు అంట అక్కడ ఉన్న వేకెన్సీ అండి. ఈ వేకెన్సీలో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే ఏ జోన్కి ఉందంటే మనకి బిలాస్పూర్ జోన్లోకి అయితే ఎక్కువ మనకి వేకెన్సీ ఉంది. ఈ వేకెన్సీలో మీ కేటగిరీకి పోస్టులు ఉంటే మీరు బిలాస్పూర్లో మీకు జాబ్ కావాలి, కంపల్సరీగా నేను అక్కడ సెలెక్ట్ అయిపోతాను అనుకుంటే దీనికి సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తక్కువని ఎక్కువని మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే సికింద్రాబాద్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే మనకి సికింద్రాబాద్లో మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం పెద్దగా ఉండదు, అలాగే మనకి అంతా తెలిసినటువంటి ప్లేస్ కాబట్టి చాలామంది అయితే దీనికి అప్లై చేస్తారు. ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నా కూడాను తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా దీనికే అప్లై చేస్తారు. కాబట్టి తెలుగు రాష్ట్రాలకైతే ప్రతి ఒక్కరిని చెప్పాల్సింది, ప్రతి ఒక్కరు కూడా సికింద్రాబాద్కి పెడతారు. కాదు సికింద్రాబాద్లో ఒకవేళ మీ కేటగిరీకి తక్కువ పోస్టులు ఉంటే, నెక్స్ట్ ప్రయారిటీ మీ ఇష్టమే, ఇందులో ఏ జోన్స్ ఎంత పెట్టుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నా కూడా కాంపిటీషన్ ఏ జోన్కి కూడా మనకి తక్కువగా ఉండదు. అయితే ఫస్ట్ చాలామంది వేకెన్సీ ఇక్కడ ఉన్నది కాబట్టి బిలాస్పూర్కి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. సెకండ్ ప్లేస్కి అయితే నెక్స్ట్ వేకెన్సీలో ఎక్కువగా ఉన్నది ఏది అంటే మనకి కల్కట్టా ఉందండి. ఇది సెకండ్ ప్లేస్లో ఇచ్చేస్తారు చాలామంది. అంటే వేకెన్సీ ఎక్కువ ఉంది ప్రకారం మాత్రమే, వేకెన్సీ ఎక్కువ ఉంది దాని ప్రకారం మాత్రమే మీ కేటగిరీలో అందులో మీకు పోస్టులు ఉండొచ్చు లేవచ్చు, అవి చెక్ చేసుకుని మాత్రమే అప్లై చేయండి. నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది బిలాస్పూర్ అయిపోయింది, కల్కట్టా అయిపోయింది. నెక్స్ట్ అయితే మనకి రాంచీ అయితే ఉన్నాయి. ఈ మూడు కూడాను సేఫ్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీ కేటగిరీకి ఇస్తే మాత్రం మీరు అప్లై చేసుకో. అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సేఫ్ జోన్గా చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే సికింద్రాబాద్కి ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు. నేను కూడా మీకు సికింద్రాబాద్కి అప్లై చేయండి అని చెప్తాను. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ముంబై కూడా ఓకేనండి. ఇవన్నీ సేఫ్ జోన్లో. అయితే డేంజర్ జోన్స్లో ఏముంటాయి అంటే మనకి చూడండి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి డేంజర్ జోన్లోకి వెళ్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా లూబ్ లైన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి డేంజర్ జోన్కి అయితే మనం చెప్పేసుకోవచ్చు. ఓకే, అయితే టోటల్గా మనకి 5810 అని చెప్పాం కదా. ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనేది 161 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్టేషన్ మాస్టర్ అనేది 615. ఎక్కువగా మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్స్ ఉన్నాయి, 3416 ఉన్నాయి. అలాగే జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ అనేది 921. అలాగే సీనియర్ క్లర్క్ టైపిస్ట్ అనేది 638. అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ అనే వాళ్ళు మనకి 59 ఉన్నాయి. ఓకే, టోటల్గా చూసుకుంటే 5810. అంతే ఎక్కువగా ఏది ఉందంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ప్లేస్లో చూసుకుంటే మనకి జూనియర్ అకౌంట్స్ టైపిస్ట్. అంటే ఇవన్నీ కూడా మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో పోస్టులు, ముందరే చెప్తున్నాను ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్లో పోస్టులు ఇవన్నీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.